మౌర్యాస్. సో మౌర్యాస్ అంటే 321 నుంచి 185 BC. సో 321 నుంచి 185 BC అంటే 136 years ఈ మౌర్యులు పరిపాలన చేస్తున్నారు. మన భారతదేశంలో హిస్టారికల్గా ఫస్ట్ అఖండ భారతదేశాన్ని పరిపాలన చేసిన వంశం ఈ యొక్క మౌర్యన్స్ అని చెప్పేసి అంటారు. ఈ మౌర్యుల నుంచి ఒక బిట్టు వస్తుంది, మౌర్యస్ నుంచి ఒక బిట్. అప్పుడప్పుడు ఇష్టం లేకపోతే అడగడు, దాన్ని కూడా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఒకసారి అడగకపోవచ్చు, ఒక్కొక్క బిట్ ఎక్స్పెక్ట్ చేద్దాం. మౌర్యుల్లో రెండు అంశాలు తెలుసుకోవాలి. ఒకటి రాజులు, మౌర్య రాజులు. రెండు, మౌర్యుల గురించి తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్న సోర్సెస్, ఆధారాలు. సో మనకి మౌర్యానికి సంబంధించి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కింగ్స్ అండ్ సోర్సెస్. ఇప్పుడు ఆ కింగ్స్లో ముగ్గురే కింగ్స్. ఇక్కడ మౌర్య అంటే ఏదో అంటాం, ముగ్గురే ఉంటారు అక్కడ. ఆ ముగ్గురు ఎవడు? చంద్రగుప్త మౌర్య, తర్వాత బిందుసార, తర్వాత అశోక. ఈయన బిందుసార గతంలో చూసినాం. బింబిసార దేనికి ఫౌండర్? హర్యాంకకి ఫౌండర్. ఇక్కడ చంద్రగుప్త మౌర్య కొడుకు బిందుసార. నెక్స్ట్ ఆధారాల్లో మనకి మెయిన్ అర్థశాస్త్రము అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత మన ఇండికా గ్రంథం, తర్వాత అశోకుని శాసనాలు, అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్. సో ఆధారాలు అర్థశాస్త్ర ఒకటి. నెక్స్ట్ ఇండికా అంటారు, ఆ తర్వాత అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్. అంతే. ఇప్పుడు ఈ 6 points చూసినాం అనుకోండి, మౌర్యులు అయిపోయినారు. అంతే, చాలా సింపుల్ చాప్టర్. ఏముంది మౌర్యాస్లో? ఏమీ లే, ఒక 3 రాజులు ఉన్నారు, 3 సోర్సెస్ ఉన్నాయి. ఇది చూస్తే ఈ చాప్టర్ అయిపోయినట్టుగా. ఓకే, ఇప్పుడు మనం మౌర్యుల గురించి తెలుసుకుంటే, మౌర్య అంటే మొరియా అనే పదం నుంచి వచ్చిందట. మొరియా అంటే నెమలి అట, నెమలి అంటే పికాక్. సో మౌర్యాస్కి సంబంధించి ఈ మౌర్య అంటే మొరియా అని చెప్పేసి పదం. మొరియా అంటే నెమలి అని చెప్పేసి వస్తుంది, పీకాక్. ఓకే, ఇక్కడ బౌద్ధ గ్రంథాలు, మన జైన గ్రంథాలు, ఈ యొక్క పురాణాస్, ఇవి చూస్తే బౌద్ధ గ్రంథాల ప్రకారంగా మౌర్యులు సాక్య తెగవారు అట. సాక్య క్లాన్. యాక్చువల్లీ సాక్య తెగవాడు ఎవరైనా? గౌతమ బుద్ధుడు. ఈ బౌద్ధులు బాగా ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి గౌతమ బుద్ధుడు తెగ వాళ్ళు వీళ్ళని చెప్పేసి సాక్య తెగ అని చెప్పేసి అన్నారు. జైన వాళ్ళు అంటారు వీళ్ళది మొరియా తెగ అంటారు. ఈ మొరియా అనే వాళ్ళు నెమలికి ట్రైనింగ్ ఇచ్చేవారు. ఆ పికాక్స్కి ట్రైనింగ్, ఇట్లా నాట్యం చేయి, అట్లా నాట్యం చేయి, ట్రైనింగ్లు ఇచ్చేవారట. అట్లా మొరియా కమ్యూనిటీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినారు. వీళ్ళే రాజ్యస్థాపన చేస్తారు, పికాక్స్కి ట్రైనింగ్ ఇచ్చేవారట. పురాణాలు ఉంటాయి. ఈ పురాణాలు అంటారు మౌర్యులు శూద్రులు అని చెప్పి అంటారు. ఏం కోపం వచ్చిందో ఎంతో తెలియదు మరి పురాణాలకి, వీళ్ళు శూద్రులు అని చెప్పేసి అన్నారు. చెప్పండి, రీజన్ ఏమి ఉండొచ్చు? 18 పురాణాలు ఎవరు రాసినారు? బ్రాహ్మణులు రాసినారు. మౌర్య కింగ్స్ 3 ప్రముఖులు ఎవరు? చంద్రగుప్త మౌర్య, బిందుసార, అశోక. వీళ్ళు 3 ఎవరైనా బ్రాహ్మణ పురోహిత వైదిక మతాన్ని ఫాలో అయినారా? యాక్సెప్ట్ చేయలే. చంద్రగుప్త మౌర్య జైన మతం, బిందుసార అజ్విక మతం, అశోక బౌద్ధ మతం. వీళ్ళు ఎవరైనా వైదిక మతాన్ని తీసుకొని బ్రాహ్మణ పురోహితులను ఎంకరేజ్ చేసినారా? వీళ్ళు క్షత్రియులు అని చెప్పి అనడానికి లేదు. ఓకే, ఈ విధంగా పురాణాలు శూద్రులు అని చెప్పినారు, బౌద్ధ సాక్య తెగ అని చెప్పినారు, జైన వాళ్ళు మొరియా తెగ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఈ ఫౌండర్ చంద్రగుప్త మౌర్య, ఇతని యొక్క పీరియడ్ 321 నుంచి ఎప్పటి వరకున 298 BC వరకు, అంటే 23 సంవత్సరాలు పరిపాలన చేసినాడు ఈ యొక్క చంద్రగుప్త మౌర్య. ఇతన్ని గ్రీకుల కాలంలో ఉన్నాడు ఆయన.
అలెగ్జాండర్ ది గ్రేట్ ఇండియా పైన అటాక్ చేసినప్పుడు ఈయన ఉన్నాడని చెప్పేసి అంటారు. ఇదాన్ని శాండ్రా కోటస్ అని చెప్పి పిలిచినారు. శాండ్రా కోటాస్. అలెగ్జాండర్ ఏమని పిలువబడ్డాడు గ్రీకుల చేత అంటే శాండ్రా కోటాస్ అని చెప్పి పిలువబడ్డాడట. ఇప్పుడు ఈ శాండ్రా కోటస్ ఆర్ చంద్రగుప్త మౌర్య 321 BCలో ఎవరిని ఓడించినాడు? ధననంద. ఓకే, ఇక్కడ 321 BC మన CGM ధననందాను ఓడించాడు అని చెప్పేసి అంటాం. ధననందాను ఓడించాడు. అయితే చంద్రగుప్త మౌర్యుడు ఈ సింహాసనం అధిష్ఠించడం అంటే అసెండెన్సీ టు ద థ్రోన్, అసెండెన్సీ టు ద థ్రోన్. ఇది దేంట్లో ప్రస్తావన ఉంది అంటే ముద్ర రాక్షసం అనే గ్రంథం ఉంది, విశాఖదత్త రాశాడు, దాంట్లో ప్రస్తావన ఉంది. చంద్రగుప్త మౌర్యుడు సింహాసనం అధిష్ఠించిన తీరు మెన్షన్ దేంట్లో ఉంది అంటే ముద్ర రాక్షసం, ముద్ర రాక్షసంలో ఉంది. తర్వాత చంద్రగుప్త మౌర్యుడు ఒక సంఘటనతో ప్రభావితమయ్యాడు, దాన్ని ఖిచిడీ కథ అంటారు. ఖిచిడీ స్టోరీ అంటారు అది. ఆ ఖిచిడీ కథ దేంట్లో ఉంది అంటే పరిశిష్ట పర్వన్ అంటే ఖిచిడీ. మీరు తింటారు కదా ఖిచిడీ, అదే ఖిచిడీ ఇంట్లో వండుతారు ఖిచిడీ. ఆ ఖిచిడీ కథ దేంట్లో ఉందంటే పరిశిష్ట పర్వన్ అనే పుస్తకంలో ఉంది. పరిశిష్ట పర్వన్ ఎవరు రాశారన్న? హేమచంద్ర. హేమచంద్ర రాసిన పరిశిష్ట పర్వంలో జైన మతంకి సంబంధించిన ఏ సిద్ధాంతం ఉంది? త్రిషష్టి పురుష సిద్ధాంతం ఉంది అని చెప్పాను. పరిశిష్ట పర్వం. ఓకే, ఇక్కడ 321 BCలో చంద్రగుప్త మౌర్యుడు ఆయన రాజ్య స్థాపన చేసినప్పుడు ఆయన పోరాటం చేసినాడు. ఆ పోరాట స్ఫూర్తి ఖిచిడీ కదా, అది ఉంది పరిశిష్ట పర్వంలో. తర్వాత ఆయన రాజ్యంలోకి ప్రవేశించేసి ఆయన పట్టాభిషేకం ఎట్లా చేయించుకున్నాడు, ఆ కుట్రలు కుతంత్రాలు ఎట్లా ఛేదించినాడు, అవన్నీ కూడా ఇందులో ఉంది, ముద్ర రాక్షసములో ఉంది. ఇప్పుడు ఎవరి సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు ఇక్కడ ధననందుల్ని ఓడించాడు? హెల్ప్ అంటే చాణక్య. చాణక్య హెల్ప్. చాణక్యకి ఇతర పేర్లేంది? కౌటిల్య, ఇంకా విష్ణుగుప్త, ఇవి కొన్ని పేర్లు. సో చాణక్య, కౌటిల్య ఆర్ విష్ణుగుప్త, ఇతని హెల్ప్ తీసుకున్నాడు చంద్రగుప్త మౌర్యుడు. అయితే చాణక్యుడు ఎవరు? డిఫరెంట్ స్టోరీలు అక్కడ. ఒకడు అంటారు ధననందుడి యొక్క ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి అంటారు. ఎవడ ఓడిపోయాడు కదా ధననంద, ఆ చివరి రాజు, పెద్ద గర్విష్టి ఈ యొక్క ధననంద. ఆ ధననందుడి దగ్గర ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన వాడు చాణక్య అని చెప్పి అంటాం. ఒకసారి ప్రజా దర్బార్, ధననందుడి కాలం, ఆ ధననందుడి కాలంలో పాటలీపుత్రంలో ప్రజా దర్బార్ జరిగింది. ఆ ప్రజా దర్బార్లో ఈ యొక్క ధననందుడు ప్రజల ముందు ఈ చాణక్యుని అవమానించినాడట, ఇన్సల్ట్ చేసినాడట ఏదో ఒక ఇష్యూ పైన. దాంతో చాణక్యుడు చాలా ప్రభావితం అయిపోతాడు. ఇంత ప్రజల ముందు నన్ను అవమానానికి గురి చేస్తావా అని చెప్పి ఆయన జుట్టు ఉంటుంది కదా, ఆ జుట్టు ఇట్లా ఎగరేస్తాడట. ఎగరేసి ఇక ధననంద నిన్ను అంతం చేసిన తర్వాతే నేను మళ్ళీ ముడేసుకుంటా నా జుట్టుకి, అప్పటి వరకు ఇట్లానే ఎగరేస్తా అని చెప్పి ఎగరేసుకుని ఏం చేస్తాడు, పాటలీపుత్రం నుంచి వెళ్ళిపోతాడట. అలా పాటలీపుత్రం నుంచి ఈయన మధ్య భారతదేశ వైపుకి వెళ్తాడట. ఇలా పాటలీపుత్రం నుంచి ఇట్లా మధ్య భారతదేశం వైపుకి వచ్చినాడట. ఎవరు? చాణక్య. చాణక్య ఇప్పుడు కంకణం కట్టుకొని ఉన్నాడు, ఎవరిని అంతం చేయాలని? ధననందాన్ని. అలాగ వెళ్తూ ఉన్నప్పుడు చాణక్య ఒక సంఘటన చూస్తాడు. అక్కడ కొందరు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అందులో ఆట ఏంటంటే ఒక పిల్లవాడు రాజులాగా యాక్టింగ్ చేస్తాడు, మిగతా పిల్లలు మంత్రులు సేనాపతుల్లాగా యాక్ట్ చేస్తారు. అయితే రాజులాగా యాక్ట్ చేస్తున్న పిల్లాడు ఉన్నాడు కదా, గొర్రెల కాపరి అన పిల్లవాడు ఎగ్జాక్ట్లీ రాజ వైఖరి ప్రదర్శిస్తాడు. ఆయన రాజు ఎలాగైతే ఉంటాడో అట్లానే యాక్ట్ చేస్తాడు ఆయన. దాంతో చాణక్యుడు అనుకుంటాడు, అరే ఈ పిల్లడు మనకు పనికొచ్చేటట్లు ఉన్నాడని చెప్పేసి అప్పుడు ఆ చాణక్యుడు ఆ పిల్లోడి దగ్గరికి పోతాడు. ఆ పిల్లోడికి అడుగుతాడు, నువ్వు రాజు అవ్వాలనుకుంటున్నావా అని చెప్పి అంటాడు. ఇలా చూస్తాడట,
నువ్వు చేస్తావా అని చెప్పి అడుగుతాడట, నువ్వు వస్తావా అని చెప్పి అడుగుతాడట, ఇలా పద అని చెప్పి అంటాడట. అంతే, పెద్ద డిస్కషన్ ఏం లే. చాణక్యుడు వచ్చినాడు, నువ్వు రాజు అవుతావా అని అడిగాడు ఆ పిల్లడిని. ఆ పిల్లడే నువ్వు చేస్తావా అని చెప్పి అన్నాడు, నువ్వు వస్తావా అని అడిగాడు, పద అని చెప్పి అన్నాడు. ఇద్దరు బయలుదేరారు. ఇప్పుడు ఇద్దరు ఎక్కడికి బయలుదేరారంటే తక్షశిలాకి పోయినారు. గాంధార క్యాపిటల్ తక్షశిల. ఇప్పుడు ఈ తక్షశిలతో మంచి సంబంధాలు ఉన్నాయి చాణక్యకి. ఆ తక్షశిల విశ్వవిద్యాలయంగా మారిపోయి ఉంది, మంచి పెద్ద విశ్వవిద్యాలయంగా. ఇప్పుడు ఆ తక్షశిలలో ఇప్పుడు ఈ పిల్లాడికి యుద్ధ తంత్రాలు అవి ఇవి నేర్పిస్తాడు ఈ చాణక్యుడు. ఇప్పుడు ఆ పిల్లాడు పెద్దవాడైనాడు. ఆ పెద్దోడైన పిల్లాడే చంద్రగుప్త మౌర్య అని చెప్పేసి అంటారు. చంద్రగుప్త మౌర్య. ఇప్పుడు చంద్రగుప్త మౌర్య యువకుడు, ఆయనకి సైన్యం ఇస్తాడు చాణక్య. ఇప్పుడు వెళ్ళు, టైం వచ్చేసింది, ఆ పాటలీపుత్రాన్ని ఏలుతున్నటువంటి ధనానందాన్ని అంతం చేసేసి అని చెప్పి అన్నాడట. అప్పుడు మన చంద్రగుప్త మౌర్య సైన్యం తీసుకొని క్యాపిటల్ పాటలీపుత్రం పైన అటాక్ చేస్తాడు. పాటలీపుత్రం పైన అటాక్ చేస్తే ఏమవుతుంది, మన యొక్క ధనానందుడు దాన్ని తిప్పి కొడతాడు. సీజియం ఓడిపోతాడు ఫస్ట్ అటెంప్ట్. రెండవసారి మళ్ళీ సైన్యాన్ని ఏకం చేసి చంద్రగుప్త పాటలీపుత్రం పైన అటాక్ చేస్తాడు. రెండవసారి కూడా ఏమవుతాడు, ఓడిపోతాడు. మూడవసారి ఓడిపోతాడు. నాలుగవసారి ఓడిపోతాడు. ఇలాగా అనేక సార్లు పాటలీపుత్రం పైన అటాక్ చేసినాడు చంద్రగుప్త మౌర్య. ఓటమి పాలు అయిపోతాడు. రాజ్యంలో పెద్ద చర్చ జరుగుతుంది. ఎవడో ఒక పెద్ద మూర్ఖుడిలాగా ఉన్నాడు చంద్రగుప్త మౌర్య, మన రాజ్యంపై మన క్యాపిటల్ పైన మాటి మాటికి అటాక్ చేస్తున్నాడు, మన రాజు దాన్ని తిప్పి కొడుతున్నాడు అని చెప్పి. అయితే అనేక అటాక్స్ జరిగినాయి. సీజియం ఓటమి పాలైపోయినాడు. ఇప్పుడు సీజియం అనుకుంటాడు తాను నిజమైన చక్రవర్తిని ఇక జీవితంలో కాలేను అని చెప్పి నిరాశతో ఈ సీజియం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా చంద్రగుప్త వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చంద్రగుప్త ఒక సంఘటన చూస్తాడు. ఆ సంఘటన ఏంటి అంటే, ఒక తల్లి కిచిడి వండి పెడుతుంది. కిచిడి ఆ భోజనం ఏదో ఓకే కిచిడి వండుతుంది. ఆ కిచిడి వండి తన కొడుక్కి ఇస్తుంది. ఇప్పుడు ఆ కిచిడి అంటే అన్నం అది మధ్యలో ఎక్కువ వేడి ఉంటుంది. మధ్యలో ఆ పిల్లాడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు భోజనం ఇలా వడ్డించిన తర్వాత మధ్యలో చేపెట్టి తినడానికి ట్రై చేస్తాడు ఆ కొడుకు, చిన్నపిల్లాడు. అది వేడిగా ఉంటుంది, చేయి తీసేస్తాడు. మళ్ళీ మధ్యలోనే చేయి పెడతాడు, వేడిగా ఉంటుంది, చేయి తీసేస్తాడు. ఇట్లా పిల్లడు ట్రై చేస్తుంటాడు తినడానికి. ఈ తల్లి చూస్తుంది, బిడ్డకి ఒక్కటి కొడుతుంది. ఏంద్రా తినే పద్ధతి అది, అట్లా తినకూడదు రా బాయ్, నువ్వు ఫస్ట్ ఏం చేయాలి, చుట్టూ తినాలి. ఫస్ట్ చుట్టూ తినాలి, ఆ తర్వాత మధ్యలోది తినాలి, అప్పుడు నువ్వు సరిగ్గా తినగలుగుతావు. మధ్యలో ఎక్కువగా వేడి ఉంటుంది, మధ్యలోది ఎప్పుడు ముట్టుకోకూడదు, చుట్టూ తినాలి, తర్వాత మధ్యలో తినాలి అని చెప్పేసి అంటారు. అప్పుడు మన యొక్క చంద్రగుప్త మౌర్యకి స్ట్రైక్ అవుతుంది. ఒరే, నేను డైరెక్ట్గా క్యాపిటల్ సిటీని అటాక్ చేసేస్తున్నాను కదా పాటలీపుత్రం, డైరెక్ట్ క్యాపిటల్ సిటీ పాటలీపుత్రం పైన అటాక్ చేయకూడదు. ఫస్ట్ చుట్టుపక్కల ప్రాంతాలు ఆక్రమణ చేయాలి, వాళ్ళని సైకలాజికల్గా దెబ్బ కొట్టేయాలి. ఆ ప్రాంతం కోల్పోయినా ఈ ప్రాంతం కోల్పోయినా చెప్పి రాజు సైకలాజికల్గా దెబ్బతినాలి. ఇప్పుడు కూడా చాలామంది ఓటెంపాలు అవుతారు కదా, సైకలాజికల్గా దెబ్బతింటారు. గ్రూప్ 2 సక్సెస్ కాలేని కూడా సైకలాజికల్గానే దెబ్బతింటాడు. అరే వాడు చదివేస్తున్నాడు, వాడు ఆన్సర్లు చెప్పేస్తున్నాడు, నేనేం చేయలేకపోతున్నా అని చెప్పి కొంచెం సైకలాజికల్గా దెబ్బతింటారు చూడండి, అట్లాగా ఎఫెక్ట్ అయిపోతారు. అది అట్లాగా చుట్టుపక్కల ప్రాంతాలు ఆక్రమణ చేసేసి సైకలాజికల్గా దెబ్బ కొట్టి అప్పుడు పాటలీపుత్రం పైన అటాక్ చేస్తే అప్పుడు విజయం సాధించవచ్చు అని చెప్పి అనుకుంటాడు. సో దాంతో ఏం చేస్తాడు, ఈ యొక్క చంద్రగుప్తముడు తన స్ట్రాటజీ మార్చేసి చుట్టుపక్కల ప్రాంతాలు ఆక్రమణ చేస్తాడు. చివరిగా పాటలీపుత్రం పైన అటాక్ 321 BC. అప్పుడు ఆ 321 BCలో ఆ యొక్క ధనానందుని అంతం చేసేస్తాడు ఈ యొక్క చంద్రగుప్త మౌర్య. అలాగా రాజ్యస్థాపన జరిగింది. అది ఈ కిచిడి కథ గురించి ఎవరు పేర్కొన్నారు, పరిశిష్ట పర్వంలో హేమచంద్రుడు పేర్కొన్నాడు. సో ఈ విధంగా రాజ్యస్థాపన జరిగింది అట.